హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే మామిడికాయ అల్లం పచ్చడి. సో మామిడి అల్లం కాదండి, మామిడికాయ వేరేగా, అల్లం వేరేగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 3 కప్స్ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. 3 కప్స్ చూడండి, మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను. సో మీరు లార్జ్ అమౌంట్లో అయినా సరే 3:1.5 అన్నమాట అల్లం తీసుకోవాలి. సో 1.5 కప్పు అల్లం నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. త్వరగా గ్రైండ్ అయిపోతాయి, మిక్సర్లో వేసినప్పుడు త్వరగా బ్లెండ్ అవుతాయి అనేసి ఇలా చేశాను. సో ఇప్పుడు మీరు 2 కలిపి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, లేదా సెపరేట్గానే. నేనైతే సెపరేట్గా పట్టుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయ ముక్కల్ని వేసి బ్లెండ్ చేశాను. మెత్తగా క్రీమ్ లాగా అయిపోవాలండి, పర్వాలేదు, క్రీమ్ లాగా అయిపోతే బాగుంటుంది పచ్చడి. సో నెక్స్ట్ దీన్ని తీసేసి అల్లం వేసుకోవాలి. అల్లం వేసి దాన్ని కూడా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండిటిని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఏం చేస్తారంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకుని, పళ్ళాలు ఉంటాయి కదా, పళ్ళంలోకి తీసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా హీట్ అనేది వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఇది ఒక రోజు ఎండ్లో పెట్టాలి. ఈవినింగ్ వరకు పెడితే నేను ఇది ఎండ్లో పెట్టాను చూడండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. సో చూడండి, ఈవినింగ్కి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఎలాగైపోయిందో చూడండి. ఇప్పుడు తగినంత సాల్ట్, కారం, ఇది పచ్చడికి తయారు చేసిన కారం అండి. నెక్స్ట్ మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్, టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, ఒక టేబుల్ స్పూన్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ చూడండి ఎక్కువే వేసాను నేను. ఇక్కడ వేరుశనగ నూనె చాలా బాగుంటుంది పచ్చడికి. సో అందులోకి కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఆవాలు ఇవి రెడీ చేసుకున్నాను. సో ఇవి 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా మామిడికాయ, అల్లం అండ్ పేస్ట్ని అన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. కొంచెం కలిపేసరికి చూడండి ఎలాగైపోయింది, మొత్తం అంత ఆయిల్ అనుకున్నాం కదా, మొత్తం ఎలాగైపోయిందో చూడండి, ఆయిల్ అబ్సార్బ్ చేసుకుని. సో ఇలాగ తింటే ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి.